జల్ జీవన్ మిషన్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. అది మేము మాట్లాడుకుంటున్నాం. దాన్ని ప్రీవియస్ గవర్నమెంట్ మొత్తం భ్రష్టు పట్టించారు. ఏదైతే స్పిరిట్ని దెబ్బతీశారు, ఏదైతే సస్టైనబుల్ సోర్సెస్ ద్వారా, రిలయబుల్ సోర్సెస్ ద్వారా వాటర్ తీసుకొని ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలనేది కాన్సెప్ట్. మేము ఎలక్షన్లో కూడా చెప్పాం, ఏది సూపర్ 6 పాయింట్స్లో ఇది కూడా ఒక పాయింట్. ఇక్కడ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫస్ట్ టైం మళ్ళీ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ మనం స్టార్ట్ చేసాం. అదే మరి పంచాయతీరాజ్లో 80,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి కనెక్టివిటీ. ఇది పెద్ద ఇష్యూ. కొంతవరకు చేయగలుగుతున్నాం. ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక ప్లానింగ్, కనీసం ఇంటర్నల్ రోడ్స్ అయిపోతే ఈ మెటీరియల్ కాంపోనెంట్ని కనెక్టివిటీ ఆఫ్ విలేజెస్ అన్న ఉపయోగించుకోగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది. అది కూడా మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కనెక్టివిటీ కింద మేజర్ పంచాయతీలు ఉంటే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం, ఇది ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ఇవి ఫ్యూ పాయింట్స్ మీకు ఈ డిపార్ట్మెంట్లో. ఇంకొక పక్కన విలేజెస్లో అర్బన్ కానీ రూరల్ కానీ కనీస అవసరాలు మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా కలెక్టర్స్ అంతా మీరు వర్కౌట్ చేయాలి. ఒకటి హౌస్ సైట్, హౌస్, పవర్, గ్యాస్, ట్యాప్ వాటర్, టాయిలెట్. ఇవి మినిమం నెసిటీస్ ఇన్ అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా. దిస్ ఇస్ అవర్ కాన్సెప్ట్. సెకండ్ యాంగిల్ సీసీ రోడ్ విలేజ్లో, స్ట్రీట్ లైట్స్ ప్రాపర్గా వెలగడం, డ్రైనేజ్ అండ్ ఆల్సో గార్బేజ్ క్లీనింగ్ అరేంజ్మెంట్స్. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మీవి ఏవైతే అక్కడి నుంచి తీసుకుపోయే గార్బేజ్ వేస్ట్ కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడం, దీన్ని కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది అన్ని విలేజెస్. దానికి మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అది కూడా ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్, డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ దాట్. పంచాయతీరాజ్ రోడ్ వచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ మనీ, ఫండ్స్ ఇంటర్నల్గా వచ్చే డబ్బులు, తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మొబిలైజ్ చేస్తున్నామో, ఈవెన్ ఇది కూడా ఈ మధ్యకాలంలో ఇవ్వడం కూడా మానేశారు. ఆ డబ్బులు కూడా మీకు రావడం లేదు. ఏదైతే సేంద్రేజ్ దాంట్లో కూడా కొంత వాటా పంచాయతీలు కూడా వస్తుంది, అవి కూడా రావాల్సిన అవసరం. అవన్నీ రివైవ్ చేయాలి. ఈ మధ్యకాలంలో మొత్తం రివైవ్ చేయకుండా మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని కూడా రివైవ్ చేస్తాం. మొత్తం ఫండ్స్ పూల్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ ఫండ్స్ని ఉపయోగించుకోవడంలో అవసరాలు బట్టి చేయాలి, మిస్యూజ్ కాకుండా. దట్ ఎక్సర్సైజ్ కలెక్టర్స్ హ్యాస్ టు కోఆర్డినేట్ మినిమం నెసిటీస్ అన్ని. దీనికోసమే మేము ఆలోచించుకొని ఏ విధంగా రావాలో ఒక ప్రోగ్రామ్ కూడా ఇస్తాం. దట్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్, క్లారిఫికేషన్. సార్ మార్నింగ్ సార్.